మోకాళ్ళ సర్జరీలు చేయించుకుంటుంటారండి చాలామందికి ఒక భయం ఉంటుంది. ఈ మోకాళ్ళ సర్జరీ చేయించుకోవచ్చా లేదా? సో చేయించుకుంటే కన్వెన్షనల్ అంటే పాతకాలం చేస్తున్న ఈ నార్మల్ మోకాలు మార్పిడా లేదా కొత్తగా అప్పుడు వచ్చిన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్, ఈ రెండిట్లోనూ ఏది తప్పులేదండి. సో మోకాళ్ళు చేసుకునే వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అయితే మామూలుగా అంటే రోబోటిక్ సహాయం లేకుండా కూడా కన్వెన్షనల్గా చేస్తే కూడా దాదాపు సిమిలర్గా రీప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దాదాపు ఇది 30 ఏళ్ళు సర్జరీ కాలం ఉంటే ఇది 28 ఏళ్ళు సర్జరీ కాలం ఉంటుంది. దాదాపు ఈక్వల్ అని చెప్పాలి దీనికి. బట్ రోబోటిక్స్ ద్వారా మీ అలైన్మెంట్ అంటే మీ మోకాళ్ళు మార్చే అలైన్మెంట్ని కరెక్ట్గా అలైన్ చేయడం జరుగుతుంది. అండ్ మనం రీచెక్ చేసుకోవడానికి ఒకసారి కట్ చేసిన దాన్ని ఈ కట్ చేసిన యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ మోకాళ్ళ సర్జరీలో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. రెండోది ఎప్పుడైతే మనం రీచెక్ చేసుకుంటుంటామో ఈ ఇంప్లాంట్ సీటింగ్ అనేది కరెక్ట్గా కూర్చోవటం, ఇటుపక్కకి వెళ్ళకుండా ఆగటం అనేది తెలుస్తూ ఉంటుందండి. ఈ రోబోటిక్ సహాయంతో యూజువల్గా ఈ మోకాళ్ళు చేసేటప్పుడు ఫైన్ థింగ్స్ అంటే కరెక్ట్గా కట్స్ ఒక 1 mm థిక్నెస్లో కట్ అంటే 1 mm థిక్నెస్లో కట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా ఈ రోబోటిక్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. కన్వెన్షనల్గా అయితే యూజువల్గా మోకాళ్ళు మార్చే టైంలో ఇన్సిషన్స్ తీసుకొని సేమ్ ఎలా చేస్తామో అలా చేసుకొని నార్మల్గా దానికి జిగ్స్ అనేవి ఉంటాయి. ఈ జిగ్స్ తీసుకొని కట్ చేస్తామండి. కట్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒక సైడ్ సమానంగా లేకపోతే కూడా మనకు అది తెలియకపోవచ్చు, నార్మల్ కంటి చూపుకి అది కనపడకపోవచ్చు. కానీ రోబోటిక్ సహాయంతో మీరు అక్కడ తీసారా లేదా అనేది మీ కంప్యూటర్ చెప్తూ ఉంటుంది, రెడ్ కలర్లో కనపడుతూ ఉంటుంది, ఇంకా మీరు తీయలేదు, ఇంకా తీయాలని చెప్పి రోబోటిక్ చెప్తూ ఉంటుందండి. సో దీనివల్ల ది అవుట్కమ్స్ అనేటివి మోకాల్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్లో ఈ రోబోటిక్ సహాయంతో చేసిన వాళ్ళకి చాలా బాగున్నాయి. చాలా ఎక్స్ట్రా కాలం కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. సో మోకాళ్ళు నొప్పులు ఉండే వాళ్ళకి గ్రేడ్ 4 దాటిన వాళ్ళకి మాత్రమే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం. గ్రేడ్ 4 వచ్చి కూడా మోకాళ్ళు వంకర పోతున్నప్పుడు కూడా ఇది ఎంత వంకర పోయిందనేది ప్రీ స్కాన్స్లోనే తెలుసుకొని దీన్ని సర్జరీకి వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకొని వెళ్ళటం జరుగుతుంది. దీనివల్ల ఈ కట్స్ కానీ ఇవి కానీ కరెక్ట్గా రావటం జరుగుతుంది. దీనివల్ల ఇంప్లాంట్ని కూడా ముందే అంటే ఏ సైజు వస్తుందని కూడా ముందే మనం ప్లాన్ చేసుకొని ఆ సైజుని తీసుకొచ్చి పెట్టుకోవటం, ఈ సైజు లేదని చెప్పకుండా కరెక్ట్గా ఈ సైజుని పెట్టి వేయటం అనేది మోకాళ్ళ సర్జరీలో చేయొచ్చండి. ఈ రోబోటిక్ సహాయంతో ఇప్పుడు చేసే మోకాళ్ళు ది అవుట్కమ్స్ కొంత టైం ఎక్కువ తీసుకున్నా కూడా అవుట్కమ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది అనేది తెలుసుకోవాలండి. నమస్తే.